జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గౌతమి అనే అమ్మాయికి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్కి 15,000 ఫీజు ఇస్తున్నాము. 10-11 ఇయర్స్ నుండి హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు రవినాయక్ జరిగిస్తున్నాడు. దాంట్లో నన్ను కూడా ఒక పార్ట్ లాగా చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అందరూ కూడా ఇలాంటి చారిటబుల్ ప్రోగ్రామ్స్లో పాల్గొని మనకున్నంతలో అందరికీ సహాయం చేసి మనమందరము ఒక మంచి సమాజ రూపకల్పనకి తోడ్పడాలని నేను భావిస్తున్నాను. మరి గౌతమికి నేను చెప్పేది ఏంటంటే బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థాయికి వస్తే పొద్దున తను కూడా ఇంకొకళ్ళకి హెల్ప్ చేసేది. ఎందుకంటే డాక్టర్కి చాలా మంచి ప్రొఫెషన్, అంటే మెడికల్ ప్రొఫెషన్ అనేది చాలా మంచిది. ఎందుకంటే మనకి ఎంత హెల్ప్ చేసినా కూడా డాక్టర్ చేసేటంతా మనం ఎవరం చేయలేము. అంటే వాళ్ళు ఏంటంటే మనకి ఉన్న సఫరింగ్, మన బాడీలో ఉన్న సఫరింగ్ అనేది దానిలో నుండి రిలీఫ్ కల్పిస్తారు. అది చాలా గ్రేట్ డ్యూటీ అది. కాబట్టి డాక్టర్స్ అంతే, అందుకోసమే సొసైటీలో చాలా రెస్పెక్ట్. సో ఈ అమ్మాయి డాక్టర్ కాబోతుంది కాబట్టి నేను చెప్పేది అదే, ఆ రెస్పెక్ట్ని ఎప్పటికీ కాపాడుకుంటూ సెల్ఫ్లెస్గా అందరికీ సర్వీస్ మోటివ్ తోటి, అంటే నాట్ కమర్షియల్ మోటివ్, సర్వీస్ మోటివ్తో అందరికీ సర్వీస్ చేయాలని, ఫ్యూచర్లో ఇంకా స్పెషలైజేషన్ ఇంకా పై చదువులకి వెళ్ళి అందరికీ సర్వీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమృత మేడం ఏడి గారు బర్త్డే సందర్భంగా ఒక వైద్య విద్యార్థినికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. సో మన అందరి తరఫున మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో మేడం గత 12 సంవత్సరాల నుంచి ట్రస్ట్కి బ్యాక్ బోన్గా నిలబడి, సో బర్త్డే కాకుండా మిగతా టైంలో 10th వాళ్ళకి నోట్బుక్స్ కానీ, ఎగ్జామ్ ఫీలు కానీ, ఎగ్జామ్ కిట్స్ కానీ, చెప్పులు కుట్టుకునే గొడుగులు కానీ, సో చాలా కార్యక్రమాలు మేడం గారినే జరుగుతుంది. సో ఈ బర్త్డే సందర్భంగా గౌతమికి లాస్ట్ ఇయర్ కూడా 15,000 ఆర్థిక సహాయం అందించారు. సో అదే సందర్భంగా ఈరోజు కూడా మేడం బర్త్డే సందర్భంగా 15,000 మేడం చేతుల మీదుగా చెక్కును అందజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఒక పేద వైద్య విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.